నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. వార్తల్లోని ముఖ్యాంశాలు. జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని జనసేన పార్టీ చింతలపూడి మండల అధ్యక్షుడు చేతురాల మధుబాబు అన్నారు. చింతలపూడి మండలం రాఘవపురం పంచాయతీ డిఎన్ రావుపేట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం జన సైనికుడు అడప కరీముల్లాకి ఏలూరులో యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అతను వైద్య నిమిత్తం విజయవాడ హాస్పిటల్లో ఆపరేషన్ నిమిత్తం 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో చింతలపూడి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో 70,000 రూపాయలు కలెక్ట్ చేసి మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య చేతుల మీదుగా మండల జన సైనికులు, వీర మహిళలు, గ్రామ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులందరూ కలిసి అడప కరీముల్లాకి ఆర్థిక సహాయం అందజేశారు. అక్కడ 10 లక్షల వరకు ఇతనికి డబ్బులు అవసరమయ్యాయి. అదే కాకుండా అతను మళ్ళీ లేచి తిరగడానికి కూడా చాలా కాలం పడుతుంది. కాబట్టి దీన్ని జనసేన పార్టీ చంద్రపూడిలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా మన చంద్రపూడి ఇన్ఛార్జ్ మేకేశ్వరయ్య గారు, అదేవిధంగా జిల్లా సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు కూడా మేము మాట్లాడుకొని ఇతనికి ఎంతమంది సహాయం చేయాలని చెప్పి పార్టీ తరఫున మేము అందరూ కూడా ముందు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కరీముల్లాకి 67,500 రూపాయలు. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడెక్కడో దూరంగా ఉన్న మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ సహాయం చేశారు. వారికి కరీముల్లా కుటుంబం తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా K9 గ్రూప్ తరఫున దాకా కృష్ణ గారు ముందుకు వచ్చి 20,000 రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కళ్యాణ్ గారు ఎంతో ముందుంచి ఆలోచించి మీ అందరికీ ఇన్సూరెన్స్ నేను చేస్తాను, మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన క్రియాశీలక సభ్యత్వం చేపించడం జరిగింది. దానిలో భాగంగా ఇతనికి యాక్సిడెంట్ అయిన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీకి 50,000 ఇన్సూరెన్స్ కవరేజీ కొరత జరుగుతుంది. దానికి పార్టీ పెద్దలందరూ కూడా ఈశ్వరయ్య గారు మాట్లాడి దాన్ని చేపిస్తున్నారు. అదేవిధంగా సప్నా ఫౌండేషన్ నుంచి గారపాటి చౌదరి గారు ఈయనకి మన కరీముల్లాకి కొద్ది రోజులు ఇంటికి వచ్చి ఆయన 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇతనికి భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వస్తే కనుక మేమందరం కూడా మండలంలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ధైర్యంగా కరీముల్లాకి ఉంటామని చెప్పి మాటిస్తూ అందరికీ కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ.